భావించబడ్డా కనుక నేను నా ప్రభుని సేవించుడికై ప్రత్యేకంగా తీసుకొచ్చాడు. వీళ్ళు ఐగుప్తులు ఉన్నప్పుడు నా కొరకై ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయండి అని చెప్పి అనలే. ఎప్పుడైతే గొర్రెల రక్తంతో విమోచించబడి బయటకు వచ్చారో, వచ్చిన తర్వాతనే అప్పుడు విమోచింపబడిన వారి మధ్యలో నేను మీ మధ్యలో నివసించాలి, నాకు పరిశుద్ధ స్థలము నిర్మాణం చేయండి అని అప్పుడు అడిగాడు. ఐగుప్తులు అనలే, ప్రత్యేకం వచ్చిన తర్వాత. కనుక ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రావాలి. ఆ దాసునికి జ్ఞాపకం రావాలి. కనుక ఆ ద్వారబంధము, ఆ రక్తము అది జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం చేసుకొని వాళ్ళంతా రాలిపోయారు. ఎవరు? మా పితరులంతా రాలిపోయారు. శనిగి గొణిగి ఏడ్చి తిరుగుబాటు చేసి రాలిపోయారు. హృదయాలోచనలు తప్పిపోయి పాపం చేసి అవిధేయత ద్వారా తప్పిపోయారు. కనుక నేను అలా తప్పకూడదు, నేను నా యజమాని ప్రేమిస్తున్నాను అని రుజువు చేయటకాయ. అది రెండోది ఏం మాట్లాడుతుంది, రండి ద్వితీయోపదేశకాండం, డ్యూటానమీ 11 చాప్టర్, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం నీ పిల్లలు చెప్పాలంట, నాన్న ఇదేంటి మీరు మనం చేస్తున్నది అంటే కదా ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి, జ్ఞాపకం చేయాలి. ఆ తరం వాళ్ళు లేరు కదా, వాళ్ళకి చెప్తారు వల్ల. సరే 18లో వచ్చామండి, 11వ అధ్యాయం 18. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలోనూ మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీదను సూచనగా కట్టుకునే వాళ్ళను, అవి మీ కన్నుల నడుమ భాషికములుగా ఉండవలను. నీవు ఇంటి కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. రాయి, ఆ ద్వారం మీద రాయి. దేవుడు వాక్యం రాయి, ఆయనకు శాసనాలు రాయి, ఆయన ఆజ్ఞలు రాయి. పిల్లలు అడుగుతుంటే నైనా అప్పుడు రక్తం పోషించామురా, ఇప్పుడు వాక్యాలు రాస్తూ ఉంటున్నాం. ఈ వాక్యాలు మనతో మాట్లాడతాయి. దేవుడు మనల్ని ఎలా సంధించాడు, ఎలా దర్శించాడు, ఎలా విడుదల గావించాడు అని చెప్పి ఆ వాక్యాలు పిల్లలకు చూపించాలి. మన తర్వాత వారికి చూపించాలి, తరవారికి. కనుక ఈ తరం అయిపోతుంది, ఇంకో తరం ఇస్తుంది, ఎన్నో తరాలు వస్తున్నాయి. వాళ్ళకి ఏం చేయాలంట, అది జ్ఞాపకం చేయటికాయ. కనుక ఇప్పుడు 7వ సంవత్సరము నేను ఆ యొక్క ఏం జ్ఞాపకం చేస్తుంది, నాకు ఆయన ప్రేమ మాటలు జ్ఞాపకం చేస్తాయి. ఆయన నన్ను ఓదార్చాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు, ప్రోత్సాహపరిచాడు. ఎన్నోసార్లు అవిధేయత చూపించా, తిరుగుబాటు చేశాను, అవిశ్వాసం అయ్యాను, పాపం చేశాను, ఇంట్లో దొంగతనం చేశాను, అయినా నన్ను ఎంతగా ప్రేమించాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ద్వారం మీద మెరాయి. తన చెవులు రంధ్రం వేసుకుంటే ఇంకో మాట ఏం చూపిస్తుంది, రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అందరు కలిసి చదువుకుంటామా? అనుదినము నా గడపన వద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం వద్ద కాచుకొని నా ఉపదేశం వినేవారు ధన్యులు. అనుదినము. ఇప్పుడు కొత్తగా నేను చెవులు అందరం వేసుకున్నాను. ఇదివరకు చేసిన సేవ వేరే, ఇప్పుడు కొత్తగా నేను విడుదల గావించబడాల్సిన వాడిని విడుదల గావించబడలేదు, ఆయనే సేవిస్తాను అని చెప్పి ఏం చేశాడు, చెవులు అందరం వేయించుకున్నాడు. చెవులు అందరం వేసుకుంటే ఇప్పుడు కొత్తగా రేపటి నుంచి కడుపు దగ్గర కనిపెడుతుంటున్నాడు. నా యజమానుడు బయటకు వస్తాడు, ఏమడుతాడు, ఏం పని చెప్తాడు అని చెప్పి ఆయన లేచి తలుపు తీసేలోగా అక్కడ కాసుకున్నాడు. నా యజమానుడు ఏం చేయని కొరత చెప్పు అని చెప్పి ఇప్పుడు క్రొత్త రకమైన సేవ. ఆర్యన చేసే సేవ వేరే, ఇప్పుడు చేసే సేవ వేరే. కనుక ఆయన స్వరమినాలని, ఆయన ఏం చెప్తాడు ఆయన కొరకు కాసుకోండా నేను చెవులు రంధ్రం వేయించుకున్నా. కనుక ఈ రంధ్రం వేసుకునేటువంటిది మనం గమనిస్తూ వచ్చామంటే భౌతికమైనటువంటి యజమానుడు ఆయనకు చెప్తూ ఉంటే, న్యాయపతి చెప్తూ ఉంటే వాడు నిజంగా చెప్తున్నాడు అబద్ధంగా చెప్తున్నాడు తెలియదు. యజమానుడు అక్కడే ఉన్నాడు. అయ్యా ఎంత ప్రేమ గలవాడు, ఎంత క్షమించినాడు, ఎంత కనిపించాడు, ఎంత నష్టపరిచాను అని అంటుంటే యజమానుడు ఆనందిస్తున్నాడు. ఒరువురే అట్లా సహాయపడ్డాను, నేను అలా తోడ్పడ్డానా,
అలా నేను క్షమించానా, నేను చేరదీశానా అని ఇవన్నీ సంతోషిస్తున్నాడు. అయితే మన యజమానుడు హృదయాన్ని ఆంతరంగాన్ని ఎరిగినవాడు. నువ్వు కూర్చుండి తెచ్చు, నువ్వు లేచే తెచ్చు, నీ నడక తెచ్చు, నీ పడక తెచ్చు, మాట ఇంకా నాకు రాకముందే ఏం మాట్లాడుతావు తెలుసును, బొర్రలోకి ఇంకా తలంపు రాకముందే ఏం తలస్తావు తెచ్చును అన్నీ ఎరిగినటువంటి మన యజమానుడు నిజముగా చెప్పినాడల్లా, నిజముగా అయ్యా 2018 వరకు 6 ఏళ్ళు అనుకుంటాం. ఈ 6 ఏళ్ళు నేను నా ప్రభుని ఎంతగానో ఇచ్చాను. ఎంత ప్రేమ గలవాడు, ఎంత కృప గలవాడు, ఎంతగా క్షమించినవాడు, నా హృదయాన్ని పరీక్షించినవాడు, నా హృదయాన్ని క్షమించినవాడు, నా లోపల వెలుగు తీసుకొచ్చినవాడు, నా లోపల జీవం ఇచ్చినవాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినవాడు, మార్పు చెందిన ప్రేమతో ప్రేమించినవాడు. ఇంకా వాడు చెప్పచ్చు పనిలే. ఇప్పుడు మనం చెప్పొద్దు ఎవరికి, సైతాన్ చెప్తాను, సైతానా నా యజమాని ఇలాంటి వాడు చెప్తాను విను అని చెప్పి ఆ సాతానుడికి ఇప్పటికే నిజముగా నేను ఎన్నోసార్లు సాక్ష్యం చెప్తూ ఉంటా. సాక్ష్యం చెప్పాడు, ఆ సాక్ష్యం చెప్పేది ఆ సమాజానికి కాదు, ఆ సమాజానికి చెప్తున్నాను. కానీ అయితే సైతాన్ అంతవరకు నీ చేతిలో ఉన్నారా, లోకంలో ఉంటిరా, నీ చేతిలో ఉంటిరా, లోకంలో నన్ను పాడుపాటు చేసేసావురా, నా శరీరం ఎక్కువ మనసుకు కోరికల ప్రకారంగా లాక్కొని వెళ్ళిపోయావు, దైవవ్రత పాత్రలు చేశావు, ఆత్మలో సత్యవాణి చేశావు. అయితే నా ప్రభు నన్ను బ్రతికించాడు, కళ్ళు తెరిపించాడు అని చెప్పి వాణి చెప్తున్నావు. న్యాయకులకు చెప్పు, లోకానికి చెప్పు. కనుక ఈ రీతిగా అప్పుడు వ్యవహరిస్తుంటే వర్ణిస్తూ ఉంటే ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద అవసరమైన పరిశుద్ధ దేవుడు మన మధ్యలో అలంకరించబడి రాయచ్చు, ఆత్మతో సత్యముతో. అది ఇంపార్టెంట్. ప్రభా నిజముగా ఆత్మతో సత్యముతో. కనుక నేను చెప్తున్న ప్రభా, నా ప్రభు ఇలాంటి వాడు వివరిస్తానయ్యా, వర్ణిస్తానయ్యా. కనుక అంతేనా, నేను చేస్తాడు ద్వారం దగ్గర కనిపెడుతున్నాయంట. ద్వారం దగ్గర ఇదివరకు చేసిన సేవ కాదు, ఇప్పుడు కొత్తగా దేవా ఇదివరకు చేసిన సేవ కాదు, కానీ ఇప్పుడు కొత్తగా నేను నిన్ను సేవిస్తాను. నేను గుర్తు తెచ్చుకుంటున్నాను, చెవిలో రంధ్రం వేసుకున్నాను, రక్తం కూడా కారింది, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను, శ్రమ పడతాను. నువ్వు నా కొరకే శ్రమ పడ్డావయ్యా, నా కొరకు శిలువలో రక్తం కార్చావు. ఆ రక్తానికి గుర్తుగా మేము ద్వారబంధం పూసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాం. మన పసుకా పశువు వధించబడను, మన పసుకా పశువు వధించబడదు. కనుక ఆ పసుకా పశువు మన ప్రభువే, నా కొరకే శిలువ గావించబడ్డాడు, నా కొరకే శ్రమపడ్డాడు, నా కొరకే. కనుక ఆ చిత్తాన్ని నెరవేర్చాలని కోరుతున్నాను దేవా, నేను నీ చిత్తాన్ని నెరవేర్చాలని కోరుతున్నాను. కష్టం కానీ, శ్రమ రాని, బాధ రాని, హింస రాని, నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వగలను? ఏమీ ఇవ్వలేను, ఏమీ ఇవ్వలేను ప్రభా. ఉచితంగా నన్ను ప్రేమించావు, నన్ను ఇంతగా ప్రేమించావు. కనుక ఈ ప్రేమకి ఏమి ఇవ్వలేని చెప్పి కనిపెట్టుకుంటాను ప్రభా, కనిపెట్టుకుంటాను, నీ దగ్గర కనిపెట్టుకుంటాను అని చెప్పు. పిల్లలు చెప్పు, కుటుంబ ప్రార్థన చేయి, కుటుంబ ప్రార్థన పిల్లలు చెప్పు. అరే మన దేవుడు ఎలా చేశాడు, ఎలా నడిపించాడు చెప్పు. ద్వారం మీద రాసుకోండి వాక్యాలు. చెవులు అందరూ వేసుకొని వెళుతూ ఉంటే బజార్లో చూస్తున్నారు, రైట్ ఎవరింట్లో ఉండేది, ఎవరింట్లో పనిచేస్తున్నాడు ఇది అని వద్ది పలానా ఇంటికినా, అంత మంచోడా, అంత బాగా చూసుకున్నాడు నిన్ను, ఆయన జీవితకాలం సేవ చేస్తున్నావా, నా యజమానుడు చెప్పమంటావా, నా యజమానుడు చెప్పమంటావా, దారిలో దొరికినాడుగా చెప్తున్నాడు. అంతేకాడ నా యజమానుడు నమ్మదగినవాడు, మహాపరిశుద్ధుడు, క్షమించేవాడు, కనిపించేవాడు, ప్రేమగలవాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినవాడు. ఎన్నిసార్లు అవిధేయత చూపించా, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఎన్నిసార్లు పాపం చేశా, ఎన్నిసార్లు ఇంట్లో దొంగతనం చేశా, ఎన్నిసార్లు ఆయన ఏడిపించా, అయినా ఆయన నన్ను ప్రేమిస్తూనే వస్తున్నాడు, క్షమిస్తూనే వస్తున్నాడు, కనిపిస్తూనే వస్తున్నాడు. ఎంత ప్రేమ గలవాడు అని ఊళ్ళో వాళ్ళని చెప్తున్నాడు. ఇంకో దాసులు కనబడితే ఒరే ఆ టైం అయిపోగానే వచ్చాయి మా యజమాని దగ్గరికి వచ్చేసాయి, ఊరేగిస్తున్నాడు. ఆ చెవులను వేసుకొని తీర్మానం చేసుకుంటామా, దేవా నా యజమానుడు 6 ఏళ్ళు అయిపోయింది 2018కి, ఇప్పుడు 2019లో ప్రవేశించాను. నేను తీర్మానం చేసుకుంటున్నాను నా యజమాని కొరకు నేను జీవించాలని, సేవించాలా ప్రేమించాలి, రెండు సేవించాలా ప్రేమించాలా. కనుక ఆ చిత్తాన్ని చేయాల. చెవులో రంగులు వేసుకున్న అర్థం ఏంటి రండి. కీర్తన 40 కీర్తన 40 కీర్తన 40 11
వచ్చిన బలులైనను నైవేద్యం లేను నీవు కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలి పశువులైన పాపరాడత బలులైనను నీవు తెమ్మలేదు. అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గూర్చి వ్రాయడం ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. కానీ చివరి అర్థం వేసుకో, నీ చిత్తం నెరవేర్చడం నాకు ఇష్టం. ఇప్పుడు నా చిత్తం కాదు, జీవితకాలం నీకే సేవ చేస్తాను నేను, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడం కోరుతున్నా. మనం అంటామే కానీ నిజంగా ఆ చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, ఆ స్వరాన్ని వింటున్నామా? ఎన్నిసార్లు ఇవన్నీ కూడా మనము తప్పుడుగా అర్థం చేసుకుంటున్నాం. ఎవడు చేస్తున్నాడే ఆ దేవుడి చిత్తము అంటాం లేదా? ఎవడు వింటున్నాడే ఆ దేవుడి స్వరము అంటాం లేదా? ఎవడే జీవితకాలం సేవ చేస్తాడు అంటాం లేదా? కనుక రకరకాలుగా ఇవన్నీ లోపల దూరేసాయి. కానీ ప్రభా, 6 ఏళ్ళు అయిపోయింది, 7వ సంవత్సరంలో ప్రవేశించాను. మనకంతా మేలే కావాలా, క్షేమే కావాలా, దీవెనే కావాలా, ఆశీర్వాదం కావాలా, సుఖంగా ఉండాలా, ఇవే కొడతామే. కానీ మనము సేవ చేస్తామని లేదు, ఆయనకు సేవిస్తామని లేదు, ఆయనకు సేవిస్తామని లేదు. నిన్ను విమోచించిన విమోచన, ఆ విమోచకుడు ఎంత క్రయం చెల్లించాడో జ్ఞాపకం చేసుకో. ఆ ద్వారబంధం మీద ఒక చెవులో రంధ్రం వేస్తూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, ప్రభా నీ రక్తం జ్ఞాపకం చేసుకుంటూ నా రక్తాన్ని కారుస్తా, నా రక్తాన్ని కారుస్తా. ప్రభా శ్రమ పడతా, ఇంతటి ప్రేమతో ప్రేమించి నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? ఏమి రుణం ఇవ్వలేను, ఏమి రుణం ఇచ్చి తీర్చుకోలేను. కనుక ప్రభా, ఒక చుక్కైనా కార్చకపోతే ఎట్లా, నువ్వు కొంచెమైనా కార్చకపోతే ఎట్లా? ప్రభా, నేను నీతో పాటు శ్రమ పడతానయ్యా, ఇలా రుణం తీర్చుకుంటా. నువ్వు నన్ను ప్రేమించే ప్రేమకు ప్రతిగా ఏమీ ఇవ్వలేను, అంతగా ప్రేమించావు కనుక రుణం తీర్చుకుంటా అని చెప్పు. తర్వాత నీ చిత్తాన్ని నేను చేస్తాను ప్రభా, చిత్తాన్ని. తెల్లవారుదామని వచ్చి నా ప్రభు ఏం మాట్లాడతాడా, ఏం చేయమంటాడా అని చెప్పి కనిపెట్టు. తెల్లవారుదామని కనిపెట్టు, ఆయన స్వరం విను. ఆయన స్వరం విని ఏం కాదా స్వరం ప్రభా ఏం చేయమంటావు. కష్టమో నష్టమో తీర్మానం చేసుకున్నాం కదా, కష్టం నష్టం ఇన్నేళ్ళు చూసావు కదా, ఇన్నేళ్ళు చూసావు కదా. కనుక ఇన్నేళ్ళు నన్ను ప్రేమించిన ప్రభువు ఆయన నన్ను ప్రేమించి ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. మన వాగ్దానం తీసుకుంటే అన్నీ మంచివే రావాలి, అన్నీ మంచివే రావాలి, ఏది కూడాను శాపం రాకూడదు, అంత మంచి కావాలి, అంత మంచిగా కావాలి. కనుక అవి కోరుతాం. ఒక స్థలంలో అప్పట్లో మేము ఈ వాక్యాలన్నీ హెబ్రోను నుంచి పంపించేవాళ్ళం. ఒక స్థలంలో ఒక ఆయన దొరకలేదు, అవి రాకపోతే ఉదయకాలమే ఏం చేశాడు, గబగబా అన్ని చీటీలు అన్నిటి ఒక చీటీలో రాసేసి ఇంకా చూసుకో తెల్లవారుదామని వాడు చూసుకోగానే అందరూ రొమ్మ బాధపడరు. నా తండ్రి ఇదే వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నువ్వు దశంభాగం అయిపోతే నీ కొంప కూలిపోతుంది ఒక దాంట్లో, ఇంకో దాంట్లో నువ్వు మందిరానికి సరిగా రాకపోతే నీ పెద్దకుడు చచ్చిపోతాడు. ఇట్లాంటివన్నీ రాశాడునా ఆ సేవకుడు, కొత్తగా పోయినాడు, రాసి వెళ్ళి అందరూ రొమ్మ బాదుకున్నారు. అందరికీ దీవెన కావాలని శాపకుడు అడగడు. కనుక ఆయన స్వరం విన్నామంటే అది కష్టంగా కాని కాక నష్టంగా కాని కాక దాని వెనక ఉండేది మేలుంది, దీవెనుంది. ఎవడు 6 ఏళ్ళు అనుభవించావా కష్టములు దుఃఖములు అన్నిట్లో నా దేవుడు ఏం ప్లాన్ చేశాడో, నా దేవుడు ఏం ఆత్మీయ పాఠం నాకు నేర్పించాలంటున్నాడో నేను ఎరిగి క్రొత్తగా ఆయన చేసే కార్యాలు గుర్తుంచుకొని అగమ్య గోచరుడు ఆయన అడుగులు గుర్తుపడజాలన్నది కనుక అగమ్యం కనుక వీటిని ఎరుగుతూ ఆయన కొరకు నేను జీవించాలనుకోవద్దని చెప్పి తీర్మానం చేసుకునే సేవకుడు కావాలి. ఇశ్రాయేలు ఐగుప్తులు వచ్చారు, అరే మీరు ఉత్సవం చేయండిరా, బలర్పించండిరా, పండగ చేయండిరా అని చెప్తే అవన్నీ విగ్రహాలు పెట్టుకున్నారు. ఓ ఇశ్రాయేలు నేను సేవించాను, నేను విడుదల గావించింది యెహోవా ఇతడే, రండి పండుగ చేస్తాం. విచ్చలు విడిగా చేశాడు, 3000 మంది చంపడానికి కారణమయ్యాడు. కనుక అది విగ్రహం అయిపోయింది. కనుక ఎందుకు రాలిపోయారు? అవిశ్వాసంతో, అవిధేయతతో, పాపంతో, హృదయ ఆలోచనలో. అందుకని కాచి వడపోసి తీసుకొచ్చి ఒక ఇద్దరిని, ఎవరు యెహోషువ కాలేబును, ఆ తర్వాత ఇంకెవరిని 20 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళందరినీ ఆ జనాలు వాళ్ళందరినీ ప్రవేశపెట్టాడు. కనుక ఈ కాచి వడపోసేయాలని చెప్పి దేవుడు ఏస్తున్నాడు,
నన్ను ఎంతగానో అనిపించావు కదా, మందిర సమృద్ధితో తృప్తిపరచబడ్డావు కదా, ఎన్ని మాటలు వినలేదు, ఎంతమంది ఎన్ని సాక్ష్యాలు వినలేదు, ఎన్ని అనుభవాలు వినలేదు, ఎన్ని విని ఎలా ఉండావు, ఈవేళ నన్ను సేవిస్తావా, చెవులు అందరూ వేసుకుంటావా? ప్రభా నిజంగా చెప్పాలని కోరుతున్నానయ్యా, హృదయాన్ని ఆంతరంగా నేను దేవా నిజంగా చెప్పాలని కోరుతున్నానయ్యా. నువ్వు నన్ను నీళ్లు పోషించావు, కాపాడావు, నడిపించావు, క్షమించావు, కనికరించావు, కృపదీ చేశావు, నన్ను లేవనెత్తావు, ధైర్యపరిచావు. అలిగాను, సడిగాను, గొడిగాను, అయినా నన్ను వదిలిపెట్టావు, నా వెంటబడ్డావు. నువ్వు వద్దు పోనే వెళ్ళిపోయాను, తిరుగుబాటు చేశాను, అయినా నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభా. నీ వంటి ప్రేమ గలవాడు, నీ వంటి కృప గలవాడు, నీ వంటి క్షమించేవాడు అంతేనా? సర్వశక్తిమంతుడు నీవెక్కడ, నేనెక్కడ? సృష్టికర్తవు నీవెక్కడ, నేనెక్కడ? ఆకాశ మహాకాశం పట్టుదాని వాడు నీవెక్కడ, నేనెక్కడ? నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభా. ఒక మాట అన్ని స్థలాలు చెప్తానే ఉంటాను, చెప్పక మాను. ఎందుకు? మనల్ని ఎంతగా ప్రేమించాడు, ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. అపరిమితమైన దేవుడు పరిమితంగా వచ్చానికి ఇష్టపడ్డాడు. అది దేనికి ఆ కొడ దెబ్బలు, దేనికి ఆ బండ్ల కిరీటము, దేనికి ఆ కుమ్మేయడము, దేనికి అంత అంటుంటే అంటాడు, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నరకానికి పోయి నాకు ఇష్టం లే, నేను ఎంతగా ప్రేమించాను, నిన్ను ఎంతగా ప్రేమించాను, నా ప్రాణం కంటే. అపరిమితమైన దేవుడు పరిమితిలోకి వచ్చాడు. ఒక అణువుగా కన్యక మరియ గర్భం జన్మించి ఇష్టపడ్డాను. అబ్రహాము యొక్క సంతాన స్వభావంగా వచ్చానికి ఇష్టపడ్డాను. నీ వంటి వాడిని అయ్యానికి ఇష్టపడ్డాను. నీ ఇష్టపరించడానికి వచ్చాను. నేను ఎంతగా ప్రేమించాను తెలుసునా? ఆ పరలోకం కంటే ఎక్కువ ప్రేమించాను, ఆ సింహాసనం కంటే ఎక్కువ ప్రేమించాను, ఆ రాజ్యం కంటే ఎక్కువ ప్రేమించాను, నా తండ్రితో భాగ్యం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను, ఆ దూతల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను. నేను ఇంకా ఎంత ఎక్కువగా ప్రేమించాను. అపరిమిత దేవుడు పరిమితిలోకి వచ్చానికి ఇష్టపడుతూ వచ్చాను. అంతేనా? నీ శిక్ష భరించానికి నీ వంటి వాడనయ్యాను, నీ వంటి వాడనయ్యాను. అంతేనా? నా ఆఖరి బొట్టు రక్తం వరకు కార్చానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే నువ్వు నాకు అంత ప్రియుడు, అంత నిన్ను ప్రేమించాను, అంతగా నిన్ను ప్రేమించాను. ఏ కారణం ఉందయ్యా? నిష్కారణంగా ప్రేమించాడు. ఏ కారణం లేదు మళ్ళీ ప్రేమించడానికి. పోవడం నరకానికి పోతాం, అంతే కదా. ఇవేమో కాదు, నరకానికి పోతాం. అయితే ప్రేమించాడు, నిష్కారణమైన ప్రేమతో, అగాపే ప్రేమతో ప్రేమించాడు. కనుక అంటాడు, ఇంకో మాట చెప్తారు, ఈ భూమి మీద నువ్వు దాకా నాకు ఎవరున్నారు? ఈ భూమి మీద నాకుండగా ఆ లోకం నాకేది అక్కర్లేదు చెప్పి వచ్చాను. ఆ సింహాసనం వద్దు, ఆ తండ్రితో భాగ్యం వద్దు, ఆ రాజ్యం వద్దు, ఆ దూతలు వద్దు, ఆ మహిమ వద్దు, ఆ అధికారం వద్దు, ఏది వద్దని చెప్పి వచ్చాను. ఎందుకు? నిన్ను అంతగా ప్రేమించాను. నా ప్రాణం పోయిన పర్వాలేదు, నువ్వు కావాలి, నీ కొరకు వచ్చాను. నా రక్తం కంటే విలువైన వాడు నువ్వు. గుర్తించామా? ఇంకేమంటాడు? నువ్వు లేని ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ రాజ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ తండ్రితుండి భాగ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ దూతలు నాకెందుకు, నువ్వు లేని ఆ అధికారం నాకెందుకు, నువ్వు లేని ఆ సమస్తం నాకెందుకు, నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను బోసిపోయిన ఖాళీగా ఉంది కాబట్టి దిగొచ్చాను, నేను అంతగా ప్రేమించాను, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాను. ఈవేళ ఏం మాట్లాడతావు? ఎవా ఇంతగా నన్ను ప్రేమించినాడు ఎవడు లేడుగా. ఇంతటి ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభుకు ఈవేళ తీర్మానం చేసుకుంటా, ప్రభా నేను విడుదల పొందను వాళ్ళను నీ సేవ చేస్తాను. ఆ సేవ ఎట్టాడంట? 2 వాక్యాలు చూపించేసి ఆరాధన వెళ్తాం. రండి. ద్వితోపదేశ కాండము 10వ అధ్యాయం, డ్యూటరానమీ 10 చాప్టర్. ద్వితోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడచొచ్చు, ఆయన్ను ప్రేమించి నీ దేవుడిన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి. ఆయన్ను ప్రేమించి నీ దేవుడిన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి. ప్రేమించి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో సేవించి. 11వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించి
ఆయన సేవించవలను. రెండు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించేది అలా ఉండాలి, సేవించేది అలా ఉండాలి. ఎందుకు? ఆ రెండు నేతలు చూస్తున్నాయి. నన్ను ప్రేమిస్తున్నావు కానీ సేవిస్తున్నావు అలాగే సేవిస్తున్నా, నిండు మనసుతో ప్రేమిస్తున్నావా? వాళ్ళిద్దరే యెహోషువ కాలేబులు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో వాళ్ళు వెంబడించారు. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళంతా 20 ఏళ్ల లోపల ఉండే వాళ్ళంతా చూసి వాళ్ళ సణిగే ప్రజల మధ్యలో, గొడిగే ప్రజల మధ్యలో, ఏడ్చే ప్రజల మధ్యలో, తిరుగుబాటు చేసే ప్రజల మధ్యలో, వెనక్కి వెళ్ళిపోతాం ఒక నాయకుడిని పట్టుకునే ప్రజల మధ్యలో, వాళ్ళందరి మధ్యలో వాళ్ళు ఇద్దరు ఎలా జీవించారు చూశారు. 20 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళని చూశారు. వాళ్ళ జీవిస్తే ఇలా జీవించాలి. వాళ్ళే వెళ్ళారు. వాళ్ళు తర్వాత కనాన్లో ప్రవేశించిన తర్వాత విజయాల మీద విజయం, సడగలేదు, కొనగలేదు, ఏడవలేదు, తిరుగుబాటు చేయలేదు, వెనక్కి వెళ్ళిపోతాం అనలేదు. విజయం మీద విజయం పొందుతూ 31 రాజులు జయించారు. కనాన్ స్వాతంత్రం తెచ్చుకున్నాడు. కనుక ప్రభా, నేను తీర్మానం చేసుకొని కోరుతున్నాను. ఈ తీర్మానం ఉంటూ లేకపోతే మనం ఆయన సేవించలేము. కనుక 6 ఏళ్ళు అయిపోయింది. 2018, 2019 ప్రవేశించాం. తీర్మానం చేసుకుంటావా? ఏదో ఆషమాషిగా వస్తున్నాను, ఏదో సేవ చేస్తున్నా పోతున్నాను. ప్రభా, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి సేవించలేదు. ప్రభా, నిన్ను ప్రేమించి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి సేవించడం లేదు. రెండు పూర్ణంగా కానుకోరుతున్నావు. కానీ ప్రభా, నువ్వు నడిపిస్తావు. తీర్మానం చేసుకుంటే నువ్వే నడిపిస్తావు. కనుక ఉదయం లేవగానే నా యజమాడు ఏం మాట్లాడతాడు ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చిత్తాన్ని నేను చేయాలి. దానికే ప్రతిఫలం. కనుక ఈ భౌతికమైనటువంటి యజమానుడు తన కొరకు ప్రాణం పెట్టలేదు. వీడు ఏం చెప్తున్నాడో అది వాడు ఆయనకు సంతోషం పడవచ్చు. తర్వాత తరం వారు ఆ యజమానిక కొడుకులో ఎవరున్నారు తర్వాత వాడు చూసుకుంటే గ్యారంటీ ఏమన్నది? మన యజమాడు యుగ యుగములు ఉండేవాడు, సదాకాలం ఉండేవాడు, ఆది అంతం లేనివాడు, అల్పయు ఒమేగా అయినటువంటి వాడు, మొదటివాడు కడపడివాడు, నా ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ దేవుడిని సేవించడానికి వచ్చాము. గొప్ప రక్షణ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. 7వ సంవత్సరం ప్రవేశిస్తుంటుండగా నేను నా జీవిత కాలంలో నా యజమాని సేవిస్తా అని చెప్పి తీర్మానం చేసుకుంటే ఆరాధించు. నిజముగా చెప్పినడల్లా